అండ్ వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ స్వాతి ఛానల్. టుడేస్ రెసిపీ పెసరట్టు అండి. పెసరట్టుకి నేను చూపించిన విధంగా ఒక గ్లాస్ టీ గ్లాస్, అందరి ఇళ్ళలో ఉండే టీ గ్లాస్తోనే టీ గ్లాస్ నిండా పెసలు తీసుకొని నేను చూపించిన విధంగా ఆ గ్లాస్కి ఎంత మెజర్మెంట్ బియ్యమో నేను పిరికెడుతో వేస్తాను. మెజర్మెంట్ తెలియడం కోసం ఆ గ్లాస్లో పోసాను. అది గ్లాస్ హాఫ్కి కొంచెం తక్కువ ఉంటుందండి, పావుకి కొంచెం ఎక్కువ. అలాగా పిరికెడు, పెద్దవాళ్ళ చేతి పిరికెడు బియ్యం వేసుకొని మంచిగా నీట్గా 2-3 టైమ్స్ కడిగేసుకొని 8 hours నానబెట్టాలి. మంచిగా నానబెట్టాలి. నేనైతే ఫుల్ నైట్ నానబెట్టానండి. నానబెట్టి మార్నింగ్ లేవగానే చూడండి ఎంత మంచిగా నానిపోయి ఉంటుంది. కాకపోతే పెసలు గ్రీన్ కలర్గా ఉంటాయి, దానివల్ల కొంచెము ఆ గ్రీన్గా ఉంటాయి వాటర్. ఆ వాటర్ కూడా వంపేసి మళ్ళీ ఒక్కసారి మంచిగా కడగాలి. మంచిగా కడిగిన తర్వాత వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కడగండి. కడిగిన ఆ వాటర్ కూడా వంపేసి ప్యూర్ వాటర్, తాగే వాటర్, మీరు డ్రింకింగ్ వాటర్కి ఏది యూస్ చేస్తారో ఆ డ్రింకింగ్ వాటర్ పోసుకోండి. ఈ నీళ్ళు కూడా వంపిన తర్వాత చూడండి, నేను డ్రింకింగ్ వాటర్ కలిపి ఉంచుకొని దాంట్లో నుంచి డ్రైన్ చేయాలి. దాంట్లో నుంచి డ్రైన్ చేసేసి వాటర్ అంతా డ్రైన్ చేసేసి మిక్సీలో వేసేసుకోవాలి. ఆ బియ్యము పెసలు కలిపిన దాన్ని మిక్సీ వేసేసుకొని మంచిగా బాగా స్మూత్గా గ్రైండ్ చేయొద్దండి. కొంచెం స్మూత్ కన్నా ఒక స్టెప్ తక్కువగా, స్మూత్ కన్నా కొంచెం తక్కువగా గ్రైండ్ చేయండి. ఎందుకంటే బాగా స్మూత్గా చేస్తే ఏదో పిండి పిండిగా ఉంటుంది అట్టు దోశ. సో దాంట్లో జీలకర్ర నలిపి వేసుకోండి, దుమ్ము లేకుండా చూసుకొని. అండ్ సాల్ట్, ఆనియన్ కూడా చాలా చిన్నగా కొయ్యాలండి, చాలా చిన్నగా. ఇక పానీపూరి మీకు ఎంత కుదిరితే అంత చిన్నగా కోసుకోండి ఆనియన్. ఎందుకంటే పెసరపిండి దోశ పూసేటప్పుడు దగ్గరకు అయిపోతూ ఉంటుంది బాగా. సో ఎక్కువ వాటర్ కలుపుకోవాలి. ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసుకోండి. నేనైతే పానీపూరి వాడు ఎంత తక్కువగా కట్ చేస్తాడో అంత చిన్నగా కట్ చేసుకుంటాను నేను. మినపట్టు కన్నా కూడా ఇంకొంచెం వాటర్ ఎక్కువ ఉంటుందండి దోశలకి, ఈ పెసరట్టుకి. ఎందుకంటే మినపట్టు ఇంకా అలాగే ఉంటుంది. ఈ పెసరపిండి ఏంటంటే హెవీగా ఉంటుంది, పిండి ఎక్కడికక్కడ ఆగిపోతుంటుంది. సో వాటర్ కొంచెం ఎక్కువగా కలుపుకొని నేను చూపిస్తున్నాను చూడండి. ఈ గంటెతోటి ఎంత కొంచెం మినపట్టు కన్నా ఎక్కువగానే వాటర్ ఉన్నట్టు అర్థమవుతుంది మీకు అర్థం అంతా. ఎందుకంటే వాటర్ కొంచెం ఎక్కువ పోసుకోవాలి, మరి అలా అని బాగా ఎక్కువ పోసుకోవద్దు, ఇంత సరిపోతుంది నేను చూపించిన విధంగా. అండ్ ఇది క్యాస్ట్ ఐరన్ పెనం అండి. మంచిగా సీజనింగ్ చేసేసుకొని ఒక చుక్క ఆయిల్ వేసి ఆనియన్తో కూడా అలా సీజనింగ్ చేసి మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పొగలు రాకూడదండి పెనం మించి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పెసరట్టు పిండి, ఒక గంటెడు పిండి వేసుకొని అలా స్ప్రెడ్ చేసుకొని ఒక చుట్టూ కొంచెం ఆయిల్ వేయాలి. చాలా కూడా పట్టదండి ఇది క్యాస్ట్ ఐరన్ పెన్కి. కొంచెం ఆయిల్ వేస్తే చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోలేదు, అలా అని ఏగకుండా లేదు, మంచిగా ఎలా ఉండాలో వేపు అలాగే వచ్చింది, మంచిగా ఉంటుందండి. చాలు ఒక 2-3 మినిట్స్లోనే దోశ మొత్తం రెండు వైపులా కాలిపోతుంది. మంచిగా రెండు వైపులా పెనంకి మంచిగా అద్దుకుంటూ ఈ పెసరట్టుని వేయించుకొని దోశను కాలినాక పెసరట్టు ఎన్ని కావాలంటే అన్ని తినచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పెసరట్టుకి పల్లీ చట్నీ చేసుకోవచ్చు అండ్ టమాటా చట్నీ కూడా చేసుకోవచ్చు. నాకైతే టమాటా చట్నీ ఇష్టం అండి. ఈ రెండింటితో నేను సర్వ్ చేశాను.